హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు మీకు చాలా హెల్దీ అయిన డిన్నర్ అయితే చేసి చూపిస్తాను. చూడండి, డిన్నర్ అంటే ఇంకా ఏమీ లేదండి, చపాతీలు, ఇదిగోండి ఆకుకూర అనమాట. ఇది వచ్చేసి పునగంటి కూర అంటారు కదా, 3 రకాలైన ఆకుకూరలు వేసి చేస్తున్నాను ఈరోజు. పాలకూర, పునగంటి కూర, తర్వాత వచ్చేసి గొయ్యిల కూర అంటారు కదా, అది అన్నీ కట్ చేసేసి ఇక్కడ పక్కన పెట్టేశాను. ఆకుకూరలు ఎప్పుడూ చూడండి, పెద్ద గిన్నె తీసుకొని అందులో ఉప్పు వేయండి. ఖచ్చితంగా ఉప్పు వేసి కడగండి. ఆకుకూరలు శుభ్రంగా నీళ్ళు మార్చి ఫస్ట్ ఉప్పు నీటిలో కడిగేసి మళ్ళీ ఇంకో నీళ్ళలో కడిగి ఫైనల్గా నీళ్ళన్నీ పోయిన తర్వాత కట్ చేసుకోండి. అలాగా శుభ్రంగా కడగాలి ఆకుకూరలు. ఓకే, ఇదిగోండి ఇలాగ బీట్రూట్ అయితే తొక్క తీసేసి చిన్న ముక్కలు కట్ చేసాను. ఇప్పుడు ఇది మిక్సీలో వేస్తాను అనమాట. మిక్సీలో వేసి ఇంకా ఇది వచ్చేసి పిండిలో కలిపి బీట్రూట్ చపాతీ అనమాట. బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు తెలిసిన వంటలు, హెల్దీ వంటలు అండ్ ఇంత టేస్టీకరమైన రుచికరమైన వంటలు నేను మాత్రమే తింటే అది స్వార్థము. ఇది వచ్చేసి అందరికీ చెప్తే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు కదా అని చెప్పేసి నేను ఇలాగా మీకు చెప్తుంటాను. శుభ్రంగా ఆకుకూరలు కడగాలి, ఇలాగా హెల్దీ అయిన వంటలు చేసుకోవాలి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి, వాకింగ్ చేయాలి ఈవినింగ్ అండ్ మార్నింగ్ అని చెప్పేసి. ఇంకా సరే, ఇదిగోండి బీట్రూట్ అయితే బాగా శుభ్రంగా కడిగి తోలు తీసేసి మిక్సీ గిన్నెలో బాగా పేస్ట్ చేసేసాను అనమాట. చేసిన తర్వాత ఇలాగ కలుపుతున్నాను. నీళ్ళకు బదులు ఈ జ్యూస్ వేసేస్తున్నాను అంతే. ఉప్పు, ఆయిల్ వేసాను, తగినంత ఉప్పు ఆయిల్ వేసి ఇంకా ఇలాగా కొంచెం ఎంత పిండి తడుపుతారో మీరు అంత నీళ్ళకు బదులుగా ఇంకా ఇదే బీట్రూట్ జ్యూస్ వేసేసి గోధుమ పిండి అనమాట తడిపి పక్కన పెట్టేస్తున్నా. అర్ధగంట తర్వాత చపాతీలు చేస్తా. పిండి నానేంత వరకు మనం ఏం చెయ్యాలి, ఆకుకూర ఫ్రై చేయాలన్నమాట. ఓకే, ఇదిగోండి ఈవినింగ్ బరువు తగ్గాలన్న వాళ్ళు ఇలాగా తినేయండి. మీకు 6 లోపలే అంటే ఇంకా 5:30 ఆ టైంలో తినేసి ఇంకా నైట్ ఏమి తినొద్దండి. ఒకవేళ మీకు ఆకలి అనిపిస్తే మజ్జిగనో ఏదన్నా తాగండి, తప్పితే ఇంకా ఏమి వద్దు. ఇలాగ హెల్దీ ఫుడ్ ఎక్కువ తినండి. ఆకుకూర ఎక్కువ వేసుకొని 2 చపాతీలో లేదంటే ఇంకా మీకు 3 చపాతీలో తినేయండి, అంతకంటే ఎక్కువ వద్దు. ఆటోమేటిక్గా బరువు అయితే తగ్గుతారు చూడండి. ఇదిగోండి ఇంకా ఆకుకూర చూడండి వేసేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను. నేనైతే చాలా ఎక్కువ కూరలు ఎక్కువ తింటానన్నమాట. రోటీ తక్కువ, ఎక్కువ కూరలు. ఇలాగే తినాలి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు, బరువు పెరగకుండా మెయింటెనెన్స్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఫుడ్ మాత్రం ఇలా తీసుకోవాలి. ఓకే, తగినంత ఉప్పు, కారం, పసుపు. సహజంగానే ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు. మీరు టేస్ట్ చేసి ఒకవేళ సరిపోకుండా అప్పుడు ఓకే, కొంచెం చల్లుకోండి పైన. ఇలాగ ఇంకా మామూలుగా చపాతీ ఎలా చేస్తాం అంతే, అవి కూడా. ఇంకా వచ్చేసి ఆకుకూర ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసి ఇంకా చపాతీ చేస్తున్నాను. టేస్ట్ అయితే బీట్రూట్ వేసాం కాబట్టి టేస్ట్ వేరేలాగుంటుంది అంటే తినలేమేమో అలా అనుకున్నారు. ఏమి టేస్ట్ మార్పు లేదు, ఇంకా టేస్ట్ పెరిగింది. అంటే రుచిగా ఉంది, అంటే తినబుద్ధి కాదు ఇలాగ బీట్రూట్ చపాతీ అనుకోవద్దండి. టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. మీరు చేసుకొని తినండి. ఒక నచ్చితే మీరు ఇంకా కంటిన్యూ చేయండి. ఓకే,
ఇదిగోండి అంతే, ఇంకా ఏమీ లేదు. ఆకుకూర, చపాతీలు. నైట్ డిన్నర్ ఈవినింగ్ చేసేయండి. 6కి అంతా సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ ఓవర్ నైట్ తినకూడదు. 9:30, 10కి చాలామంది తినేవాళ్ళు 10:30కి కూడా తింటారు. అలా తినకూడదు, అది తప్పు అనమాట. ఎప్పటికన్నా డిన్నరు తొందరగా తినాలి. ఓకే.